హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇదైతే మా సండే స్పెషల్ మటన్ బిర్యానీ అండ్ మటన్ గ్రేవీ కర్రీ అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా రెసిపీ అయితే ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ ఇలా బిర్యానీ అయితే నేను ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కుక్కర్ తీసేసుకొని ఆయిల్, బటరు, గీ ఏదైనా మీ ఇష్టము ఇలా వేసేసుకొని కావాల్సిన స్పైసెస్ వేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసేసి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేసినే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాక ఇలా కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కలు వేసేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తగినంత వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి వాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వాసన పోకపోతే రైస్ మనకంత టేస్ట్ రాదు. కంపల్సరీ పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లిని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు తగినంత సాల్టు వేసేసుకొని మొత్తం రైస్ క్వాంటిటీకి సరిపడా కారం అవి మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. కారము అలాగే ధనియా పౌడర్, నేను మరీ స్పైసెస్ ఏమీ యాడ్ చేసుకోలేదు. ఆల్రెడీ గరం మసాలా అలా వేసుకోలేదు, ఆల్రెడీ స్పైసెస్ వేసుకున్నా కాబట్టి. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకొని నేను ఆల్రెడీ మటన్ని ఉప్పు పసుపు వేసి ఉడికిచ్చేసుకున్నాను. మరి రైస్లో అంటే మనకు సరిగా ఉడకదు కదా, కాబట్టి ముందుగానే మటన్ ఉడికిచ్చేసాను. ఉడికిచ్చిన మటన్ ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఉప్పు కారాలన్నీ కూడా దీనికి బాగా పట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకు బిర్యానీ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. అటు ఇటు వేయితే సరిగా బాగోదు కాబట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ అయితే మటన్ ఉడికిస్తాం కదా, ఆ వాటర్ని అయితే కొంచెం తీసి నేను ఈ రైస్లో అనేది వేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అది కొంచెం వాటర్ వేసేసుకొని ఇంకా నార్మల్ వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మీ రైస్ క్వాంటిటీకి తగ్గపడా ఇలా వాటర్ అనేది వేసేసుకొని వాటర్ కొంచెం ఇలా బాయిల్ అయ్యాక మనం ముందుగా సోక్ చేసుకున్న రైస్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా ఇలా కలిపేసుకొని ఉప్పు కారం అలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఏదన్నా ఉంటే ఒకసారి వేసేసుకోండి. మళ్ళీ ఉడికిపోయాక మనం ఇందులో వేయలేం కాబట్టి ఇక్కడే చూసి చెక్ చేసేసుకొని పుదీనా వేసుకోలేదు, నేను కొత్తిమీర మాత్రం వేసుకున్నాను. కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేస్తే కంపల్సరీ ఒక విజిల్కి అయితే మనకు బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ కోసం అని చెప్పేసి ఆల్రెడీ ఉడికిచ్చేసుకున్నాను నేను. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు వేసేసుకొని ముందుగా ఉడికిచ్చానని చెప్పా కదా, ఈ వాటర్ కొంచెం అందులో ఉన్న కర్రీ కోసం కూడా పెట్టుకున్నాను. ఈ వాటర్ని మనం ముందుగా ఉడికించుకున్న మటన్ కూడా అందులో వేసేసి కాసేపు ఆయిల్లో అలా ఫ్రై అవుతున్నప్పుడు మనము ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని కొన్ని జీడిపప్పులు అలాగే టమోటో ముక్కలు వేసేసి ఇలా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న ఈ టమోటో ప్యూరీ జీడిపప్పుని మనము ఇలా మటన్ ఆయిల్లో వేసుకున్నాం కదా, ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు కారాలు అవి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇందులో ధనియా పౌడర్ అలాగే కారం కూడా వేసుకున్నాను. నేను ఇందులో కూడా గరం మసాలా అలా ఏం వేసుకోలేదు, ఆల్రెడీ రైస్లో వేసుకున్నా కాబట్టి దీంట్లో కూడా వేసుకుంటే మరీ స్పైసీ ఎక్కువ అయిపోతుంది, పిల్లలు తినదని చెప్పేసి దీంట్లో కొంచెం తగ్గించాను, రెండు కలిపితే సరిపోతుంది అని చెప్పేసి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసి ఈ మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయిపోయి మనకు బాగా ఇలా దగ్గర పడిపోవాలి కర్రీ అనేది. ఇలా మీకు కొంచెం వాటర్గా కావాలంటే పెట్టేసుకోండి. నాకైతే బిర్యానీలోకి కొంచెం గ్రేవీ లాగా కావాలి అని చెప్పేసి నేను బాగా దగ్గరకు వచ్చేలాగా వాటర్ ఇంకేంత వరకు నేను కూడా దీన్ని బాగా బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర అలాగే కరివేపాకు వేసేసి బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఇలా బాగా ఉడికిచ్చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా మటన్ గ్రేవీకి అనేది రెడీ అయిపోతుంది. చాలా అమేజింగ్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మనకి ఇటుపక్క రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా ప్లేట్లో ఇలా బిర్యానీ గ్రేవీ తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.